నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ నోట్ల కట్టలు పట్టుబడతా ఉన్నాయి. వందల్లో, వేలలో, లక్షల్లో కాదు, ఏకంగా కోట్లల్లో ఈ రోజున నోట్ల కట్టలు పోలీసులకి పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. అందులోనూ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఈ విధంగా నోట్ల కట్టలు పట్టుబడుతూ ఉండడం మాత్రం రాజకీయ వర్గాల్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్ననే మనం చూసాం, కడప జిల్లాలో 30 కంటైనర్లు అనుమానాస్పదంగా ఉండడంతో కేంద్ర భద్రతా బలగాలు నిలిపివేసి తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అవన్నీ కూడా చెన్నై వెళ్తున్నట్లుగా ఆ కంటైనర్లని ఏదైతే తరలిస్తున్నటువంటి డ్రైవర్లు కూడా తెలిపారు. అదే క్రమంలో నిన్న ఒక్క రోజులోనే నెల్లూరు జిల్లాలో 12,46,80,000 రూపాయల నగదు పట్టుబడింది. అది కూడా 3 ప్రాంతాల్లో 3 బృందాలుగా కొంతమంది వ్యక్తులు ఈ నగదును తరలిస్తున్నట్లుగా అయితే వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో బయటపడింది. ముఖ్యంగా చూస్తే నెల్లూరు సిటీ బస్టాండ్ పరిధిలో, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి దగ్గర 5,80,00,000 రూపాయల నగదు పట్టుబడితే, వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర 1,56,00,000, అలాగే గూడూరు ప్రాంతంలో కూడా మరొక వ్యక్తి దగ్గర దాదాపుగా 4 కోట్ల రూపాయల వేర ఈ డబ్బు కట్టలు కూడా పట్టుబడినాయి. వీళ్ళంతా కూడా ఏదైతే ఆటోలు, ఆర్టీసీ బస్సులు, ట్రైన్లు ఈ మార్గం గుండా ఈ డబ్బునైతే తరలిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. వీళ్ళందరినీ ఏదైతే విచారిస్తున్నటువంటి క్రమంలో పోలీసులకి అందినటువంటి సమాచారం ఏంటంటే, వాళ్ళు ఈ నగదుని చెన్నైకి తీసుకువెళ్తా ఉన్నారు. కారణం ఏమిటి అంటే బంగారం కొనడానికి అని చెప్పి చెప్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఒక పక్కన 30 కంటైనర్లు కడప జిల్లాలో నిన్న కేంద్ర భద్రతా బలగాలు పట్టుకుని వాటిని ఏదైతే తనిఖీలు నిర్వహించారో, ఇప్పటి వరకు ఆ కంటైనర్లలో ఏముంది అనేటువంటి అంశం బయటపడలేదు. అయితే ఇంకో పక్కన నిన్ననే నెల్లూరు జిల్లాలో కూడా ఈ విధంగా పెద్ద ఎత్తున 12,46,80,000 రూపాయల నోట్ల కట్టలు పట్టుబడ్డం, ఇదంతా కూడా వాళ్ళు బంగారాన్ని కొనడానికి చెన్నైకి తీసుకెళ్తున్నా అని చెప్పడం, ఈ కంటైనర్లు కూడా చెన్నైకే వెళ్తున్నట్లుగా ఆ డ్రైవర్లు చెప్పడం, ఇదంతా చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎన్నికలకి సంబంధించి ఏమైనా నగదు, ఎందుకంటే నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎన్నికల సమయంలో డబ్బులు తరలించడం అయితే చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి ఇక దానికంటే ముందే, నోటిఫికేషన్ వెలువడడానికి ముందే ఎక్కడికక్కడ జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా డబ్బుని తరలించేసి, ఎన్నికల్లో ధన ప్రవాహం ఎక్కువగా అవసరం ఉంటుంది కాబట్టి ఆ డబ్బుని సమకూరుస్తూ ఉన్నారా, అందులో భాగంగానే ఈ విధంగా కంటైనర్లలో, ఆర్టీసీ బస్సుల్లో, ఆటోల్లో, ట్రైన్లలో ఈ విధంగా నోట్ల కట్లతోటి జనాలు ప్రత్యక్షమవుతూ ఉన్నారా, వాళ్లే ఈ రోజున పట్టుబడతా ఉన్నారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మరి ఇవన్నీ కూడా ఎవరు చేస్తుంది అంటే, అధికార పార్టీ నాయకులే దీని వెనకాతలు ఉన్నారా అనేటువంటి అనుమానాలు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే, నిన్ననే నెల్లూరు జిల్లాలో 12,46,00,000 రూపాయలు ఏవైతే పట్టుబడ్డాయని చెప్పామో, దీనికి సంబంధించి ఒక 14 మంది అనుమానితుల్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారణ చేసి వాళ్ళు చెన్నైలో బంగారం కొనడానికి వెళ్తున్నామన్నటువంటి సమాచారం వాళ్ళ నుంచి సేకరించామని పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అయితే చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఎవరినైతే అనుమానితులుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారో వారందరికీ మళ్ళీ నిమిషాల్లోనే స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వదిలేయడం చూస్తూ ఉంటే, ఇదంతా కూడా అధికార పార్టీ కనుసన్నల్లోనే జరుగుతున్నట్లుగా అయితే ఒక అనుమానాలు కూడా చాలా బలపడతా ఉన్నాయి. ఏదైతే ఈ 14 మందిని 3 బృందాలుగా పట్టుకున్నారో, ఇందులో ఈ 14 మంది కూడా కొందరు వ్యక్తులు విజయవాడకి, కొందరు వ్యక్తులు కాకినాడకి, కొందరు వ్యక్తులు రాజమండ్రి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులుగా కూడా పోలీసులు నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మరి ఈ విధంగా పెద్ద ఎత్తున ఎలాంటి రిసిప్ట్లు లేకుండా, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, ఎందుకు తీసుకువెళ్తున్నారు అనేటువంటి స్పష్టత లేకుండా, ఆ డబ్బుకి సంబంధించి పూర్తి లావాదేవీలకు సంబంధించినటువంటి లెక్కలు, ఎందుకంటే ఒకవేళ బ్యాంకులో విత్డ్రా చేసి ఉంటే బ్యాంకుకి సంబంధించి కూడా కౌంటర్ ఫైల్స్ అలాంటివి ఉంటాయి కదా. మరి ఇంత పెద్ద ఎత్తున 5,80,00,000 రూపాయలు, 4 కోట్ల రూపాయలు, 1,50,00,000 రూపాయలు, ఇట్లాగా ఈ పెద్ద ఎత్తున డబ్బులు బ్యాగుల్లో పట్టుకుని ఆటోల్లోనూ, ఆర్టీసీ బస్సుల్లో, ట్రైన్లో ప్రయాణిస్తూ చెన్నైకి వెళ్ళి బంగారం కొంటారా? అందులోనూ గడిచిన 10 రోజులుగా చూస్తూ ఉంటే బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఈ క్రమంలో ఎవరైనా కూడా బంగారం కొనాలి అనుకునేటువంటి వాళ్ళు రేట్లు తగ్గుతూ ఉన్నప్పుడైతే కొంటారు. కానీ వాళ్ళు ఎవరైతే పోలీసులు అనుమానితులుగా పట్టుకున్నారో వాళ్ళు చెప్పినటువంటి మాట, బంగారం కొనడానికి
అనేది పోలీసులు చెప్తా ఉన్నారు. మరి ఒకవైపున రేట్లు పెరిగిపోతూ ఉంటే ఇప్పుడు బంగారం ఎందుకు కొట్టారు? అందులోనూ అన్ని కోట్ల రూపాయలు పెట్టి బంగారం కొనడానికి వీళ్ళు ఏం వ్యాపారం చేస్తూ ఉంటారు? అవేవి కూడా స్పష్టత లేకుండా వాళ్ళు చెప్పినటువంటి సమాధానాల్ని ఆధారం చేసుకుని ఈరోజు పోలీసును కేవలం అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని, అంటే అదుపులోకి తీసుకున్నటువంటి వాళ్ళని స్టేషన్ బెయిల్ ఇచ్చేసి, ఏది ఇంత పెద్ద ఎత్తున డబ్బుతోటి పట్టుబడినటువంటి వాళ్ళని స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా దీని వెనకాతల అధికార పార్టీ నేతల ప్రమేయం ఉంది. వాళ్ళ కనుసన్నల్లోనే ఇలాంటి చర్యలన్నీ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఏదైతే విజయవాడ, కాకినాడ, రాజమండ్రి ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళతోటి ఈ విధంగా డబ్బులను అయితే గనక సమకూరుస్తూ ఉన్నారు. వాళ్ళతోటి తరలించి నెల్లూరు జిల్లాలో కూడా, అంటే నెల్లూరు జిల్లాలోను అలాగే ఆ చుట్టుపక్కల రాయలసీమ జిల్లాల్లో పెద్ద ఎత్తున డబ్బులు ఇప్పుడే డంప్ చేసి ఎన్నికలకి పూర్తిగా ధన ప్రవాహంతో ఎన్నికలు నడిపే విధంగా కొన్ని కుట్రలు కూడా పన్నుతున్నట్లుగా అయితే మాత్రం నిన్న పట్టుబడినటువంటి ఈ డబ్బులతోటి ఆ వ్యక్తులు, ఆ పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలేయటం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మాత్రం ఈ అనుమానాలు బలపడతా ఉన్నాయి. అదే సమయంలో ఈ రోజున ఇప్పటికీ 30 కంటైనర్లు నిన్న పట్టుబడ్డాయి. ఆ 30 కంటైనర్లో కూడా నగదు ఏమైనా తరలి వెళ్తా ఉందా? ఎందుకంటే దేశం మొత్తం కూడా సార్వత్రిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ కంటైనర్లలో ఏమైనా పెద్ద ఎత్తున నగదును రవాణా చేస్తూ ఉన్నారా? ఇదంతా కూడా అధికార పార్టీ నేతలు లేదంటే అధికార పార్టీ అధినేత కనుసన్నల్లోనే జరుగుతోందా? మరి ఆ కంటైనర్ల వెనకాతల పోలీసులు ఎందుకు ఉన్నారు? వాళ్ళు పోలీసులు ఈ కంటైనర్లను వెంబడిస్తూ వచ్చారా, లేదంటే పోలీసుల పర్యవేక్షణలో కంటైనర్లలో పెద్ద ఎత్తున డబ్బుని హవాలా మార్గంలో రాష్ట్రాన్ని దాటించేటువంటి కుట్రలు ఏమైనా చేశారా? ఈ రకమైనటువంటి అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. కారణం ఏమిటి అంటే ఆ కంటైనర్లలో ఏముంది అనేటువంటి అంశం ఇప్పటి వరకు కూడా బయటకు రాలేదు. సహజంగా ఏవైనా కూడా పట్టుబడితే ఇదిగో గంజాయి పట్టుబడింది, ఇదిగో అవి పట్టుబడ్డాయి అని చెప్పేసి పట్టుబడినటువంటి నిమిషాల్లో పోలీసులు ప్రకటిస్తూ ఉంటారు. కానీ నిన్న 30 కంటైనర్లు కేంద్ర భద్రతా బలగాలు పట్టుకుని వాటిని తనిఖీలు చేసి దానికి సంబంధించినటువంటి డ్రైవర్లందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉంటే మరి ఆ కంటైనర్లో ఏం తరలిపోయింది, ఏం తరలి వెళ్తూ ఉంది, ఎక్కడికి వెళ్తూ ఉంది, ఎవరు దీని వెనకాతలు ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు అనేటువంటిది ఇప్పటి వరకు బయట పెట్టలేదు. అంటే నిజంగా ఒకవైపునేమో ఈ విధంగా డబ్బుల కట్టలు బయటపడతా ఉన్నాయి, కోట్లలో రూపాయలు. అదే సమయంలో కంటైనర్లు కూడా పట్టుబడ్డం, ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం ఈసారి ఎన్నికలకి ఇప్పటికే అధికార పార్టీ ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉందో అందులో భాగంగానే ఈ విధంగా ధన ప్రవాహంతో ఎన్నికలనైతే మళ్ళీ నెగ్గుకు రావాలి అనేటువంటి కుట్రలు పన్నుతున్నట్లుగాను, అందులో భాగంగానే ఈ విధంగా నగదు తరలింపులు చేస్తున్నట్లుగాను అవన్నీ కూడా ఈరోజు పట్టుబడుతున్నట్లుగా అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతో అర్థమవుతా ఉంది. మరి ఈ క్రమంలోనే ఏదైతే ఎన్నికలకి మరి కొద్ది రోజులే ఉండగా ఈ విధంగా పెద్ద ఎత్తున నోట్ల కట్టలు పట్టుబడ్డం మాత్రం రాష్ట్రాన్ని మొత్తం కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.